స్టార్ నైన్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వెంకటగిరి పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళికలు. సోమశిల దక్షిణ కాలువలో చిరుత కలేబరం. మంత్రి నారాయణ ఆలోచనలకు అనుగుణంగా విఆర్ హైస్కూల్ రూపురేఖలు మార్పు. తెలుగు జాతి ఆత్మగౌరవం ఎన్టీఆర్. కడప మహానాడుకు తరలిన తెలుగు తమ్ముళ్ళు. మహానాడులో ఎమ్మెల్యే కాకల సురేష్ మార్క్. మహానాడు సభకు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, పార్టీ కార్యకర్తలు బయలుదేరారు. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె పూజితారెడ్డి నెల్లూరు జిల్లా వైసీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం. కడపలో జరిగే మహానాడు బహిరంగ సభకు కావలి నుండి టీడీపీ శ్రేణులు భారీ ఎత్తున తరలి వెళ్లారు. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పట్టణ ఎస్ఐ సుబ్బారావు మీడియాకు తెలిపారు. ఇందులో భాగంగా బుధవారం మొదటిగా పోలేరమ్మ ఆర్చ్ సెంటర్ నుంచి ఉత్తరపు వీధి వరకు మున్సిపల్ సిబ్బందితో రోప్ మార్చిన్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ సుబ్బారావు మాట్లాడుతూ పోలేరమ్మ ఆర్చ్ కూడలిలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. రోజు రోజుకి చిరు వ్యాపారస్తులు తమ తోపుడు బండ్లతో నడిరోడ్డుపైకి రావడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడి తీవ్ర అంతరాయం కలుగుతోందన్నారు. త్వరలో ఈ సమస్యను అధిగమించేందుకు మున్సిపల్ అధికారులతో చర్చించి వాహనదారులకు పట్టణంలో పలు చోట్ల పార్కింగ్ ప్లేసెస్ ఏర్పాటు చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నామన్నారు. కావున ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ రామారావు, పోలీస్ మరియు మున్సిపల్ సిబ్బంది ఉన్నారు. ఇద్దరు లాగితేనే గట్టిగా వస్తుంది. ఉందా రమేష్ కరెక్ట్గా ఉందా? కలవాయి మండలంలోని చింతలాత్మకూరు సమీపంలోని సోమశిల దక్షిణ కాలువలో ఓ చిరుత కలేబరాన్ని బుధవారం స్థానికులు గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే వారు అక్కడికి చేరుకుని కాలువల నుంచి కలేబరాన్ని బయటకు తీసి పరిశీలించారు. చిరుత కలేబరంపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో నీటి కోసం కాలువలోకి దిగి తిరిగి రాలేక నీటిలో పడి మృతి చెంది ఉంటుందని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. పంచనామా అనంతరం పశు వైద్యులతో పోస్టుమార్టం నిర్వహిస్తామని కలువాయి డిఆర్ఓ ఖాజా రసూల్ బీట్ ఆఫీసర్ రాహుల్ తెలిపారు. చిరుతకు 7 ఏళ్ల వయసు ఉంటుందని అంచనా వేశారు. కాగా దక్షిణ కాలువకు ఇటీవలే కలువాయి చెరువు నుంచి 120 క్యూసెక్ల నీటిని అధికారులు విడుదల చేశారు. కొంత మాదిరిగా ఉన్న లోపల పట్టు కదా ఆడికి పట్టుకుని నమ్మలా మేము కూడా ఫస్ట్ అసలు
కొంత మాదిరి ఉన్న లోపల పట్టు కదా. మంత్రి నారాయణ ఆలోచనలకు అనుగుణంగా విఆర్ హైస్కూల్ రూపురేఖలు మార్పు. నెల్లూరు విఆర్ హైస్కూల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి నారాయణ కుమార్తె పొంగూరు శరణి, మా నాన్నగారి ఉన్నత స్థితికి విఆర్ హైస్కూల్ చదువుకోవడమే పునాది. భవిష్యత్తు తరాల విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారి ఆలోచనలకు అనుగుణంగా విఆర్ హైస్కూల్లో ఇంటర్నేషనల్ స్కూల్లో తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి నారాయణ కుమార్తె పొంగూరు శరణి తెలిపారు. నెల్లూరు విఆర్ హైస్కూల్లో జరుగుతున్న ఆధునీకరణ అభివృద్ధి పనులను ఆమె క్షేత్రస్థాయిలో ఎన్ఎస్సీ సిబ్బందితో కలిసి పరిశీలించారు. హైస్కూల్లోని ప్రతి తరగతి గదికి వెళ్లి జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ప్రతి తరగతి గదిలో ఏర్పాటు చేసిన 86 ఇంచెస్ డిజిటల్ స్క్రీన్లను స్వయంగా పరిశీలించారు. నూతనంగా ఏర్పాటు చేస్తున్న ల్యాబ్స్ ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారి కుమార్తె పొంగూరు శరణి మాట్లాడారు. పేరు పొంగూరు శర్ని. నేను పొంగూరు నారాయణ గారి కూతురునండి. గత కొన్ని రోజులుగా విఆర్ హై స్కూల్లో అప్గ్రేడేషన్ వర్క్స్ జరుగుతున్నాయండి. మా నాన్నగారు ఈ స్కూల్లో చదివారు. మా నాన్నగారు ఇంత స్టేజ్కి వచ్చారంటే ఖచ్చితంగా మా నాన్నగారు చదివిన స్కూలే. మా నాన్నగారు ఒకటే అన్నారు, నేను ఇంత స్టేజ్కి వచ్చాను చదివి అంటే కేవలం ఈ స్కూల్ వల్ల కాబట్టి తప్పకుండా నేను ఏదో ఒకటి చేసి ఈ స్కూల్ని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో మోడిఫికేషన్ చేయాలి అని ఆ రెస్పాన్సిబిలిటీ నాకు ఇచ్చారండి. సో గత ఒక నెలగా రెక్టిఫికేషన్ వర్క్స్ జరుగుతున్నాయి, మోడిఫికేషన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఎన్సీసీ వాళ్ళు దీన్ని సిఎస్ఆర్ యాక్టివిటీగా చేస్తున్నారు అండ్ చాలా స్పీడ్గా కూడా వర్క్స్ జరుగుతున్నాయండి. మీరు ఈ రూమ్ చూసేటట్టయితే ఇది PP1 క్లాస్ రూమ్ ఇంకా ప్రోగ్రెస్లో ఉంది. సో మీరు ఇంటరాక్టివ్ ప్యానెల్ కూడా ఉంది నా వెనకాల. ఇది 86 ఇంచెస్ ఇంటరాక్టివ్ ప్యానెల్ అండి. డిజిటల్ ఎడ్యుకేషన్ అన్నది కంపల్సరీగా ప్రతి ఒక్క చైల్డ్కి అవసరం. సో మా నాన్నగారు ఒకటే నమ్ముతున్నారు, డిజిటల్ ఎడ్యుకేషన్ కంపల్సరీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాబ్స్ ఉంటాయండి. కంప్యూటర్ ల్యాబ్, బయాలజీ ల్యాబ్, ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్, దాంతోపాటు స్టెమ్ లెర్నింగ్ అండ్ స్టీమ్ లెర్నింగ్ పైన మేము ఎంఫోసిస్ ఇస్తున్నాము. స్టీమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఆర్ట్స్ అండ్ మ్యాథమెటిక్స్. ఎప్పుడైతే ఒక సబ్జెక్ట్, ఒక టాపిక్ ఇన్ని సబ్జెక్ట్స్తో ఇంటిగ్రేట్ చేస్తామో చైల్డ్కి ఈజీగా అర్థమవుతుంది అండ్ లెర్నింగ్ కూడా ఫన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అన్న ఒక టాపిక్ తీసుకొని ఇంటిగ్రేట్ చేసి పిల్లలకి నేచర్ గురించి, ఎన్వైర్న్మెంట్ గురించి అవేర్నెస్ తేబోతున్నాము. ఇదొకటే కాదండి, మీరే త్వరలో చూస్తారు. ఈ స్కూల్ ఒకప్పుడు విఆర్ స్కూల్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది, ఇప్పటికే మీకు కంపారిజన్ వచ్చింది. మా నాన్నగారు ఒక గొప్ప సంకల్పంతో ఉన్నారు, ఖచ్చితంగా దీన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ చేయాలి, ఎక్కడా కాంప్రమైజ్ అవ్వద్దు. టీచర్ స్క్రూటినీ కూడా ఆల్రెడీ జరుగుతుంది అండ్ నేను ప్రోగ్రెస్తో చాలా హ్యాపీగా ఉన్నానండి. త్వరలో మీరే చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్. పొదలకూరు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని త్రికరణ శుద్ధిగా నమ్మిన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపనతో దేశంలోనే మొదటిసారిగా సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టారని మండల టీడీపీ నేతలు తలచీరు మస్తాన్ బాబు, బొద్దలూరు మల్లికార్జున్ నాయుడు, కలిచేటి ప్రభాకర్, పులిపాటి వెంకటరత్నం నాయుడు కొనియాడారు. బుధవారం పట్టణంలోని పంచాయతీ బస్టాండ్ ఆవరణలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని భారీ కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. దిశ
ఒకసారి తలలు ఎత్తండి. ఇటు చూస్తా కట్టి మళ్ళా చూడు చూడు మా సాయి చూస్తా కట్టి పెట్టు. వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచంలోని నలుమూలలకు చాటి చెప్పినటువంటి స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి జయంతి పురస్కరించుకొని పొదలకూరు బస్టాండ్ సెంటర్ నందు ఘనంగా నిర్వహించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అన్న జయంతి మహానాడు ఉత్సవాలలో ఆనందంగా పాల్గొంటున్నట్టు తెలుగుదేశం శ్రేణులకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో సంక్షేమ కార్యక్రమాలకి ఆద్యుడు, అభివృద్ధి ప్రదాత అన్న నందమూరి తారక రామారావు గారికి జయంతి పురస్కరించుకొని అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలకి రాజకీయ చైతన్యం అన్న ద్వారా అన్న 83లో తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత రాజకీయ చైతన్యం వచ్చింది. ఈ చైతన్యంతో ఈరోజు మన మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వర్యులు, యువనేత నారా లోకేష్ గారి సారథ్యంలో ఈ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ నియోజకవర్గ శాసనసభ్యులు మన ప్రీతమ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఆయన సహకారాలతో, రాజగోపాల్ రెడ్డి గారి సహకారంతో ఈ నియోజకవర్గంలోని పేద ప్రజలకు తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరూ అండగా ఉండి సేవ చేస్తామని, దీనికి అన్న నందమూరి తారక రామారావు స్ఫూర్తితో ఈ పార్టీలో పనిచేయాలని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. కడపలో జరుగుతున్న మహానాడుకు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు 3వ రోజు గురువారం పొదలకూరు నుండి ప్రజాప్రతినిధులు, టీడీపీ అభిమానులు భారీ సంఖ్యలో బస్సుల్లో తరలి వెళ్లారు. ఏపీ అన్ని రంగాలు అభివృద్ధి చెందాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం టీడీపీ పార్టీ ఎంతో అవసరమని మండల అధ్యక్షుడు మస్తాన్ బాబు, పట్టణ అధ్యక్షుడు బొద్దులూరు మల్లికార్జున నాయుడు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రెడ్డి గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ. ఇప్పుడే పెట్ట మళ్ళా పెడతా. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, సోమిరెడ్డి గారి నాయకత్వం, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల పండగ మహానాడు పురస్కరించుకొని కడపలో జరుగుతున్న బహిరంగ సభకు పొదలకూరు నుంచి వందలాది మంది కార్యకర్తలు, ప్రీతమ నాయకులు, సర్వేపల్లి శాసనసభ్యులు పెద్దలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, యువ నాయకులు రాజగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలు స్వచ్ఛందంగా మహానాడుకి తరలి వెళ్ళడం జరుగుతుంది. పొదలకూరు నుంచి అనేక మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరులు మహానాడుకి హాజరవుతున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పొదలకూరు నుంచి యాత్రని ప్రారంభిస్తా ఉన్నాం. ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా కడప గడపలో చేపట్టిన మహానాడులో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ మార్క్ ప్రత్యేకంగా నిలిచింది. జాతీయ తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ నేతలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు మహానాడును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే పిలుపుతో ఉదయగిరి కొండంత అభిమానాన్ని చాటుతూ పసుపు సైన్యం సుమారు 200 బస్సులు, ప్రతి మండలం నుంచి 200 కార్లలో సుమారు 20,000 మంది మహానాడు భారీ బహిరంగ సభకు తరలి వెళ్లారు. 8 మండలాలు, మండల కన్వీనర్లు, ముఖ్య నేతల ఆధ్వర్యంలో కార్యకర్తలు, నాయకులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువనేత మంత్రి నారా లోకేష్ బాబు, ఎమ్మెల్యే కాకర్ల సురేష్ నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. తెలుగుదేశం జిందాబాద్ అంటూ ఉదయగిరి హోరెత్తింది.
అన్న ఈ జెండా కొంచెం వెనక్కి పెట్టు. నువ్వు కొంచెం వెనక్కి రమ్మా. ఫోన్ ఉంది. మహానాడు సభకు తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గం పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, పార్టీ కార్యకర్తలు బయలుదేరారు. మహానాడు సభకు తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గం పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, పార్టీ కార్యకర్తలు బయలుదేరారు. టీడీపీ ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో 30 బస్సులు, 20 కార్లలో సుమారు 2000 మంది కార్యకర్తలతో వెళ్లారు. 6 మండలాల నుంచి నాయుడుపేటలోని గోమతి సర్కిల్ వరకు చేరుకోగా నెలవల జెండా ఊపి ప్రారంభించారు. దేశ చరిత్రలో ఏ పార్టీకి లేనంత టీడీపీకి మాత్రమే ఉందని నెలవల సుబ్రహ్మణ్యం తెలిపారు. మహానాడికి 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 జై తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారు. మా ప్రియతమ నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు సూలూరుపేట నియోజకవర్గం నుంచి సూలూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ గారి సూచనల మేరకు సుమారు 2000 మంది, 2 నుంచి 3000 మంది తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా బస్సుల్లో, అదేవిధంగా సొంత వాహనాలైన కార్లు, టెంపోలు అన్నీ తీసుకొని మహానాడు ముగింపు సమావేశానికి బయలుదేరడం జరుగుతుంది. భారతదేశంలో ఏ పార్టీ కూడా 1 కోటి సభ్యత్వాలు ఉన్న పార్టీ ఏదీ లేదు, ఒక తెలుగుదేశం పార్టీ. ఈరోజు నారా లోకేష్ బాబు గారు ఇచ్చిన పిలుపు, కార్యకర్తలే పార్టీకి అధినేతలు, కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా మేము పరిపాలన కొనసాగిస్తాం. ఏ కార్యకర్తలు కూడా విస్మరించే ప్రశ్న లేదని చెప్పని కార్యకర్తలకి భరోసా ఇచ్చిన వ్యక్తి నారా లోకేష్ బాబు గారు. మరి ఆయన మహానాడుకు సూలూరుపేట నియోజకవర్గం నుంచి సుమారు 3000 పైసలకు కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా వివిధ బస్సుల్లో, వివిధ రవాణా చేరుతున్నారంటే ఇది తెలుగుదేశం పార్టీకి ఎంత గర్వకారణం ఒకసారి ఆలోచించాలని మనం చేస్తున్నాం. ఏదైనా కార్యకర్తల గురించి పట్టించుకునే పార్టీ, కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా పనిచేసే పార్టీ, కార్యకర్తలకు ఎక్కువ గౌరవించే పార్టీ తెలుగుదేశం పార్టీ అని కూడా తెలియజేస్తూ అందరూ క్షేమంగా వెళ్ళి మరి పోటీలు పడకుండా అందరూ నెమ్మదిగా వెళ్ళి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి అందరూ మళ్ళీ క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె పూజితారెడ్డి నెల్లూరు జిల్లా వైసీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మా నాన్నను అక్రమంగా అరెస్ట్ చేశారు. నాన్న కడిగిన ముచ్చెల్లా బయటకు వస్తారు. ఈ రోజు నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటా. తన తండ్రి అక్రమ అరెస్టుపై మాట్లాడేందుకు మీడియా ముందుకు వచ్చాను. తన తండ్రి నిజాయితీ వ్యక్తిత్వం గురించి ప్రజలకు తెలుసు. అభివృద్ధి, ప్రజల సంక్షేమం తప్ప వేరే ఆలోచన చేయకుండా ఉండే వ్యక్తి మా నాన్న. కోవిడ్ సమయంలో ప్రజల కోసం 24 గంటలు కష్టపడి పనిచేశారు. జిల్లా పరిషత్ చైర్మన్గా ఆ పదవికి వన్నె తీసుకుని వచ్చారు. 2 సార్లు సర్వేపల్లి నుంచి ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేసిన వ్యక్తి. నాకు ఎవరన్నా ఫోన్ చేసినా మా నాన్న ప్రజల కోసం పనిచేసే వ్యక్తి. నేరుగా వెళ్ళి 24 గంటలు ఎప్పుడైనా ప్రజలు కలిసే అవకాశం ఉండేది. కింద స్థాయి నుంచి పైకొచ్చిన వ్యక్తి కాబట్టి ఆయనకు ప్రజల కష్టాలు తెలుసు. మా తాతగారి నుంచి నిజాయితీగా రాజకీయాలు చేస్తున్నాం.
తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా అరెస్ట్ చేసి మా నాన్నను కష్టాలు పెట్టడం సరికాదు. నియోజకవర్గంలో ప్రజలు చాలా మంది ఫోన్ చేసి గోవర్ధన్ రెడ్డిపై తప్పుడు కేసులు పెడతారని చెప్పేవారని ఆమె అన్నారు. వచ్చిందని ఫోన్లు వచ్చేవి, వాళ్ళని హాస్పిటల్లో చేర్చడం కానీ మళ్ళీ వాళ్ళ గురించి కనుక్కోవడం కానీ ఇవన్నీ ఒకరు చెప్తేనో లేకపోతే దీనివల్ల మనకి ఏదన్నా లబ్ధి అని చేయలేదండి. మన వాళ్ళు అనుకొని చేశారు ఆయన అన్ని. ఎన్నో ఇంకా ఒకటి ఎత్తుకుంటే ఒకటి అంటే చాలా చాలా విషయాలు ఉన్నాయి. ఒకటి మర్చిపోక ఉదాహరణ చెప్పాను అంతే. ఆయన స్వశక్తితో పైకి వచ్చినటువంటి వ్యక్తి, కార్యకర్తల కష్టాలు తెలుసు, ప్రజల కష్టాలు తెలుసు. కింద నుంచి పైకి వచ్చిన వ్యక్తితో మనకేంటంటే మనం చెప్పుకోబడలేదు, మేము ఇక్కడి నుంచి వచ్చాం కాబట్టి మాకు ఇబ్బందులు ఉన్నాయి, మాకు ఈ కష్టాలు ఉన్నాయి, మాకు ఈ రకంగా ఏదన్నా మీరు చేయగలిగితే బాగుంటుంది అని ఆయన ముందుగానే వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళకి ఏమేం పనులు కావాలో అవి చేసి వాళ్ళకి ఏ ప్రకారమైన ఇబ్బందులు రాకుండా వాళ్ళ కష్టాలు రాకుండా చూసుకుంటారు. నాకు తెలిసినంత వరకు కింద నుంచి వచ్చిన నాయకుడు కాబట్టి ఆయనకు అది ఉంది. ఆయన చెప్పించారు మాట్లాడేటప్పుడు, నాన్న అనేవాడు, నాన్న మనం రాజకీయాల్లో ఉన్నాము, మనకి చాలామంది ప్రత్యర్థులు వస్తారు, ఒకరని కాదు ఒకరితో అని కాదు, కానీ మీరు జీవితంలో వాళ్ళందరినీ ప్రత్యర్థులుగానే చూడండి, ఎవ్వరూ శత్రువులు అనుకోవద్దు. ఎందుకంటే ఈరోజు ఒకరితో మనం అపోనెంట్గా ఎన్నికలకి వెళ్తాం, రేపు ఇంకొకరు వస్తారు. అదేవిధంగా అందరినీ శత్రువులు చేసుకోకపోతే మనకి మంచిది కాదు, ఎదుటి వాళ్ళకి మంచిది కాదు. మా తాతయ్య కూడా ఎప్పుడు అనేవాళ్ళండి, ఎవరి మీదైనా కోపం వస్తే ఒక మాట అనండి, ఒక దెబ్బ వేయండి, వాళ్ళు పొట్టగొట్టొద్దు, వాళ్ళని బాగా చూసుకోండి అని. ఆయన పెంపకంలో పెరిగినటువంటి వ్యక్తి అవినీతి చేసే అవకాశం, ఎంతోమంది మా తాతయ్య కింద రాజకీయాలు నేర్చుకున్నారు, వాళ్ళు ఎవ్వరు కూడా అవినీతి చేసే అవకాశమే లేదని నేను గట్టిగా చెప్తాను. అటువంటి మనిషి మీద అవినీతి ఆరోపణలు చేసి ఆయన మీద కేసులు కట్టి, తప్పుడు కేసులు కట్టి ఆయన్ని కేవలం కష్టపెట్టాలన్న ఉద్దేశంతో తీసుకొని వెళ్ళి ఈ రకంగా అక్రమ అరెస్టులు చేసి జైల్లో పెట్టి ఆయన్ని ఇబ్బంది పెట్టాలనుకోవడం చాలా బాధాకరమైన విషయం. నా తండ్రనో ఇంకొకర్లనో అట్లా అని కాదు, కానీ ఇది జరిగి ఉండకూడదు. ఎందుకంటే మనం ఒక చట్టాన్ని న్యాయాన్ని గౌరవించేటువంటి దేశంలో ఈ రకంగా అక్రమంగా ఒక తప్పుడు కేసు పెట్టారు అని చెప్పడం కాదు, ఆయన మీద తప్పుడు కేసు పెట్టారని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, మా కార్యకర్తల దగ్గర నుంచి ప్రజల దగ్గర నుంచి అందరూ నమ్ముతున్నారు. ఇంకొకటి చాలా మనం కేసులు పెట్టారు, భయపెట్టారు. కేసుల గురించి వచ్చేటప్పటికి నాన్న మీద చాలా దుష్ప్రచారాలు జరుగుతున్నాయి, అవి కరెక్ట్ కాదు. మా నాన్న వరకు ఎన్నోసార్లు విచారణకు వచ్చారండి. అంటే ఇదేం మొదటిసారి ఆయన మీద కేసు పెట్టి భయపెట్టినట్టు ఇప్పుడే మొదలవలేదు కదా, ముందు కూడా కేసులు పెట్టారు, విచారణకు పిలిచారు, విచారణకి వచ్చారు, విచారణకు హాజరయ్యి ఆయన అడిగిన వాటికి సమాధానం చెప్పి వెళ్ళారు. కాకపోతే భయపెట్టడానికి ట్రై చేశారు కేసుల మీద. కేసులు ఆయన గలం, ప్రజాగలం, ప్రజల కోసం ఆయన మాట్లాడే మాటలు ఆగిపోకూడదు. అందుకని ఆయన వాటికి భయపడలేదు, ముందుకెళ్ళారు. ఇప్పుడు అరెస్టులు జరిగాయి, పర్లేదు, అంటే నిజం అనేటువంటిది ఎప్పటికైనా బయటకు వస్తుంది, మాకు ఆ నమ్మకం ఉంది. అంటే ఈరోజు కాలచక్రం అనేది చాలా వేగంగా తొందరగా మారిపోతుందండి. ఈరోజు మాది కాకపోవచ్చు, రేపటి రోజు భగవంతుడు అనేవాడు ఉన్నాడు, ఆయన నేను చాలా నమ్ముతాను. ఆయన ఈరోజు మా పైన జరిగిన అన్యాయానికి ఆయన సమాధానం చెప్తారు. కోర్టులు ఇవన్నీ కింద కోర్టుల కంటే పైన ఆయన బలం ఎక్కువ నేను ఎప్పుడూ నమ్ముతానండి. అదేవిధంగా ఇప్పుడు నాన్నగారితో పాటు చాలామంది కార్యకర్తల్ని కానివ్వండి, నాయకుల్ని కానివ్వండి ఇదే రకంగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఎన్ని ఇబ్బందులు పడినా, ఎన్ని కష్టాలు పడినా నాయకులు ఇప్పటికీ మా నాన్న వెనకాలన్నారు, కార్యకర్తలు ఇప్పటికీ మా నాన్ని వదిలిపెట్టట్లేదంటేనే అది ఆయన వ్యక్తిత్వానికి, ఆయన మనుషుల మీద చూపించే ధ్యాస, ఆయన మనుషుల్లో సంపాదించుకున్న ప్రేమాభిమానానికి అదొక చిన్న ఉదాహరణ. ఈరోజు ఎంతోమంది అంటే నాన్న వెనకాల నిలబడకపోతే వాళ్ళ మీద బహుశా పెట్టకపోవచ్చు కేసులు, కానీ లేదు, మా అన్న, మా కుటుంబ సభ్యుడు, ఆయనకి జరిగినటువంటి అన్యాయం గురించి మేమందరం కూడా కలిసి పోరాడాలి అని చెప్పి మాతో ఉండే ప్రతి ఒక్క కార్యకర్తకి మేము ఎంతో రుణపడి ఉంటాము. ఎందుకంటే మన మీదకి ఆపదొస్తుంది. కడపలో జరిగే మహానాడు బహిరంగ సభకు కావలి నుండి టీడీపీ శ్రేణులు
భారీ ఎత్తున తరలి వెళ్లారు. 3 రోజుల నుంచి కావలి ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకట కృష్ణారెడ్డి మహానాడు కార్యక్రమాల్లో ఉంటూనే కావలి నుంచి ఎక్కువ సంఖ్యలో కార్యకర్తలు తరలి వచ్చేలా నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యే పిలుపు మేరకు కావలి నుంచి ఎక్కువ సంఖ్యలో పసుపు దళం మహానాడు కార్యక్రమానికి వెళ్లారు. 27, 28 మన ప్రతినిధుల కార్యక్రమం కూడా జరిగింది. ఆ రోజు కూడా మేము పోయి రావడం జరిగింది. నిన్న ఎన్టీఆర్ జయంతి కార్యక్రమానికి మేము అందరం మళ్ళీ రిటర్న్ వచ్చి నిన్న ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశాము. మళ్ళీ అదే విధంగా ఈ రోజు మొత్తం మన యావత్ ఆంధ్ర రాష్ట్రం మొత్తం కలిసి ఈరోజు మహానాడుకు వస్తుంది. మేము మన ప్రియతమ నాయకుడు మన ముఖ్యమంత్రి మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆదేశానుసారం తప్పుకు చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అంటే ఒక కుటుంబ సభ్యుల పండగ మహానాడు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ శుభ వేదికకి ఈసారి కడప అడ్డా అయింది. ఒక కోఆర్డినేషన్ తో జరపాలన్నదే నాటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ముఖ్య ఉద్దేశంగా మహానాడు గత 42 సంవత్సరాల నుంచి జరుగుతోంది. ఈ మహానాడు ముఖ్య ఉద్దేశం ఇదే. అందులో భాగంగానే ఈ సంవత్సరం అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నారా లోకేష్ గారి సారథ్యంలో ఈ మహానాడు కార్యక్రమం అంగరంగ వైభవంగా పసుపు పండగలాగా ఈ రోజు ప్రపంచమంతా ఏంట్రా ఒక ప్రాంతీయ పార్టీకి ఇంతమంది కార్యకర్తల బలం ఉందని ఒక్కసారి నివ్వెరపోయే విధంగా ఈ రోజు భారీ బహిరంగ సభ జరగబోతుంది. ఈ భారీ బహిరంగ సభకి కావలి శాసనసభ్యులు కృష్ణారెడ్డి అన్న అద్భుతమైన ఏర్పాట్లతో కార్యకర్తలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రయాణానికి సంబంధించి బస్సులు గానీ మధ్యలో డ్రింకింగ్ వాటర్ గానీ స్టఫ్ గానీ ఫుడ్ గానీ అద్భుతంగా ఏర్పాటు చేసి మా అందరితోటి ఒక తన ఇంట్లో వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకుంటారో ఆ విధంగా చేసుకుంటూ. అందరికీ నమస్కారం. మహానాడు అంటే తెలుగుదేశం పార్టీకి పెద్ద పండగ. తెలుగుదేశం కార్యకర్తలకైనా కానీ నాయకులకైనా కానీ అదొక పండగ వాతావరణం. పాల్గొని మహానాడు కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.